బ్రేకింగ్ చూసిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు బదిలీలు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇటీవల భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ జరగగా తాజాగా పెద్ద ఎత్తున ఎంపీటీవీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 395 మంది ఎంపీటీవీలను ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇటీవల భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ట్రాన్స్ఫర్లు జరగగా తాజాగా పెద్ద ఎత్తున ఎంపీటీవీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 395 మంది ఎంపీటీవీలను ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ అరుణ్. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సంభవిస్తున్న తరుణంలో కూడా ఇప్పటికీ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఎంఆర్ఓలకు సంబంధించి 132 మంది ఎంఆర్ఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక మొన్న సంబంధించి కూడా ఏదైతే మొన్న సంబంధించి డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేస్తూ మరి ఈరోజు మొత్తంగా ఏదైతే ఎంపీటీఓలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఎంపీటీఓలకు సంబంధించి కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల సంబంధించి వచ్చే అంటే ఈ నెల 3వ వారంలో కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న అధికారులు, అలాగే 3 ఏళ్లు ఒకే చోట పనులు నిర్వహిస్తున్న అధికారులతో పాటు అన్ని శాఖల్లో ఉన్న అధికారులను కూడా బదిలీ చేస్తూ బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు ఇంకా రేపు ఎల్లుండి లేదా ఇంకా అధికారులకు సంబంధించి బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు లేదా ఎల్లుండి డిప్యూటీ కలెక్టర్లు బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఈసీ కావచ్చు అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తుంది. అధికారుల బదిలీల ప్రక్రియ అనంతరం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నిమగ్నమైంది. ఇక బదిలీల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ఇతర అంశాలపైన కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.